ఇటీవల వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలకే పరిమితమయ్యారు. ఆస్తి పంటలు నష్టపోయిన బాధితులకు పరిహారం ప్రకటించలేదు. వర్షాలు కురిసి వారమవుతున్నా ప్రభుత్వం మరోసారి నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించడం విమర్శలకు తావిస్తుంది. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు సాయం కోసం వేచి చేస్తున్నా రేవంత్ సర్కారు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సంభవించిన వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల్ని ప్రభుత్వం విస్మరించింది. సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టపోయిన రైతులకు, ప్రజలకు పరిహారం ప్రకటించలేదు. మరణించిన వారి కుటుంబాలకు మాత్రం 5 లక్షల రూపాయల ఎస్గ్రేషియా ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు తప్ప పరిహారం పంపిణీకి సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయితే జరిగిన నష్టంపై మళ్లీ నివేదికలు ఇవ్వాలని మాత్రం అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించాల్సిన సాయాన్ని పక్కనబెట్టి కేంద్ర ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. గత సంవత్సరం వరదల సమయంలోనూ కేంద్రం నుంచి రావాల్సిన సాయం రాకపోవడంపై ఆరా తీశారు. ఈ విషయాన్ని తక్షణమే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారం ఊసెత్తకపోవడం విమర్శలకు తావిస్తున్నది. గత సోమవారం నుంచి కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిద్దిపేట జిల్లాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు తెగిపోయాయి. రోడ్లు, రైలు పట్టాలు తెగిపోయాయి. గ్రామాలు జలమయమయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా కోట్ల రూపాయల విలువైన ఆర్థిక నష్టం జరిగింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇప్పటివరకు అధికారులు నష్టంపై నివేదికలు అందించకపోవడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో వరదలపై చర్చ జరిగినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారని, ఆ లోపు నష్టంపై నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. మళ్లీ సోమవారం సమీక్ష తర్వాత కూడా నివేదికలు కోరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు కురిసి వారం గడుస్తున్నా ఇప్పటివరకు నివేదికలు ఇవ్వలేదా? ఒకవేళ అధికారులు ఇవ్వకుంటే ప్రభుత్వం ఎందుకు తెప్పించుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే వరద నష్టంపై నివేదికలు సిద్ధమైనట్టుగా తెలిసింది. సుమారు 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా 1023 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్నట్టు ఆర్ఎండ్బీ శాఖ సీఎంకు వివరించింది. నష్టం వివరాలు తెలిసినప్పుడు పరిహారం ఎందుకు ప్రకటించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం అప్పటికప్పుడు వరద నష్టాన్ని అంచనా వేసి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కోసం తక్షణ సాయాన్ని ప్రకటిస్తుంది. నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి సాయాన్ని కోరుతుంది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇందులో ఏ ఒక్క పని కూడా చేసినట్టు కనిపించడం లేదు. వరద నష్టాన్ని అంచనా వేయలేదు, ప్రజలకు తక్షణ సాయాన్ని ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు ప్రతిపాదనలే పంపకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.